కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. రోడ్లపై ఆవులు మేకలను వదలరాదు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. రోడ్లపై మూగ జీవాలను వదిలితే చర్యలు తప్పదు. నాకు ఒక వార్డులో ఈ సమస్య వచ్చిందంటే సార్ నేను రెక్టిఫై చేయించినాను సార్ కూడా చెప్తున్నారు. చాలా చాలా సంతోషం సార్. ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. నా సిబ్బంది తరఫున మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్. ఇంటిమేషన్ తీసుకోండి, వారికి తెలుస్తుంది. వారు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, మనతో పాటుగా వాళ్ళు బాగా ఇంటిగ్రేట్ అవుతుంటారు. అందులో ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు నేను గమనించింది ఏంటంటే ఈ గౌరవ కౌన్సిల్ అందరినీ కూడా వాళ్ళు ఒక మోటార్ పోయినా దృష్టికి లేకుండా అక్కడికక్కడ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాము కానీ, ఎంఆర్ సురేష్ కానీ, మన జాగీర్ కానీ, సోము కానీ, ఇంకొక సోము కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సమస్యలు చిన్నవి నా దృష్టికి రాకుండా వాడి మీ ఇంటి ముందు చెత్తాచెదారం బయట వేయకుండా, దోమలు లేకుండా మాకు సహకరించాలా. ప్రతి మంగళవారం, శనివారం పురపాలక సంఘం తరపున బ్లీచింగ్, అబైటు స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ దోమలు కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ రెండు విషయాల మీదే. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జనవరిలో టెండర్లు స్టార్ట్ అవబోతున్నాయి. అన్నీ కూడా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చినారో, గౌరవ ఎమ్మెల్సీ సారు వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం అంతా రెడీగా ఉంది. టెండర్ ప్రాసెస్లో ఉన్నాము. అవన్నీ కూడా జనవరిలో జరుగుతాయి. అప్పటి వరకు సంక్రాంతి వరకు మనం ఈ కార్యక్రమాలన్నీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమానంగా పరిశుభ్రమైన మున్సిపాలిటీని ఇవ్వడానికి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజలు, తర్వాత పత్రికా విలేకరులు, స్టేక్ హోల్డర్స్, వ్యాపారస్తులు, యజమానులు, ఈ జంతువుల యజమానులు, నా యొక్క స్టాఫ్ అందరూ కూడా పురపాలక సంఘం సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఎంతో బిజీలో ఉండి ఈ వర్షాల్లో వచ్చిన మా గౌరవ ప్రజాప్రతినిధులకి, మా యొక్క సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా వాళ్ళు ఒకరిద్దరు మా గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి వర్యులు, మన శాసనసభ్యులు, పెద్దలు, పూజ్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ సార్ డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ పీడీ గారు, మా గౌరవ కౌన్సిలర్, గౌరవ ప్రజాప్రతినిధులు అందరి యొక్క ఆదేశాలు, సూచనల మేరకు ఈ యొక్క పురపాలక సంఘాన్ని అన్ని విషయాల్లో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చిన్నగా ముందుకు పెడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ముందు అభివృద్ధిలో భాగం కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం ఏమైనా ఆశించాలంటే ముందు మనం చేయవలసిన పని ఇక్కడ చేయాలి. అదే ముఖ్యంగా శానిటేషన్. అత్యంత పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంతవరకు అయిందా అంటే కాలేదు. కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసినాము. కొద్దిగా ప్రజలకి ఇందాక నేను ప్రెస్ గ్రూప్లో ఒక ఫోటో పెట్టాను చూడండి. ఒక 10 మంది చిన్న పిల్లలు, 3-4 వయసు గల పిల్లలు, 6 సంవత్సరాల వయసు గల పిల్లలు డస్ట్బిన్ తీసుకొచ్చి పురపాలక సంఘ వాహనానికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక ఫోటో మీకు పెట్టాను. అంటే ప్రజలకు కొద్దిగా అవగాహన వచ్చింది. 100% మంది ప్రజలకి అవగాహన వచ్చింది. ఇంకా 10% మందికి కమర్షియల్ ఏదైతే ఉన్నాయో షాపుల యాజమానులు, హోటల్ యాజమానులు, హాస్పిటల్ యాజమానులు, మిగతా కమర్షియల్ యాక్టివిటీ చేసేవాళ్ళు మాత్రం ఇంకా కూడా కొంచెం బాధ్యతారహితంగా బయట వేస్తున్నారు చెత్త. నా అప్పీల్ ఏంటంటే ఈరోజు నేను ఉదయం 4:30 స్టార్ట్ చేస్తే 9:30 వరకు ఇంకా కూడా గార్బేజ్ ఎక్కడైతే అక్యుములేట్ అయిందో అది తీయడానికి ప్రయత్నం చేశాను. అలా కాదు. ఈ పురపాలక సంఘ పరిధిలో ఉండే రెసిడెంట్స్ ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నాయో, మధ్యతరగతి వర్గాలు ఉన్నాయో వారందరూ బాధ్యతగా చాలా చక్కగా 100% మంది ఇస్తున్నారు పురపాలక సంఘ వాహనానికి. ఇంకా 10% మంది కమర్షియల్ వాళ్ళు, కొంతమంది రెసిడెంట్స్ వేయటం లేదు. నా యొక్క అప్పీల్ మీ ద్వారా ఏంటంటే పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే మొదట చేయవలసింది ఆకాశ హర్మాలు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు, డ్రైన్లు, రోడ్ల నిర్మాణం కాదు. పారామీటర్స్ ఏంటంటే హెల్త్ పారామీటర్స్ చాలా ముఖ్యం. ఆరోగ్యము, పరిశుభ్రత ముఖ్యం. మిగతా గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తున్నారు. జనవరిలో టెండర్లకు వెళ్తున్నాము. 100% యూజీడీ అయిపోతుంది, కాంఫరెన్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై అయిపోతుంది, బ్యూటిఫికేషన్ అయిపోతాయి, పార్క్స్ అయిపోతాయి, రోడ్లు అయిపోతాయి, డ్రైన్లు అయిపోతాయి, అన్నీ కూడా డబ్బులు ఇస్తారు. కానీ ఈ లోపుగా ఆయన డబ్బులు ఇచ్చేదాని లోపు, మన టెండర్లు వేసే లోపుగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ఇంకా కూడా నా యొక్క
అప్పీల్ ఏంటంటే ప్రజలకి గౌరవ కౌన్సిల్ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, ఎమ్మెల్సీ గారి తరఫున మీరు ఇంకా కూడా బాధ్యతగా మా పురపాలక సంఘ వాహనానికి మాత్రమే చెత్త ఇవ్వాలి. అదొక్కటే నా అప్పీలు. అభివృద్ధి కార్యక్రమాలను మాకు వదిలేయండి, చెత్త మాత్రమే మీరు ఇవ్వండి. అదొక్కటి మీ బాధ్యత. మిగతా బాధ్యత అంతా కూడా మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ కౌన్సిల్, కలెక్టర్ గారు, పీడీ గారు మేము చూసుకుంటాం. కమిషనర్ గారు, మొత్తం మా సిబ్బంది మీకోసం వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. మేము చూసుకుంటాము. ఈ ఒక్కటి నా అప్పీల్. తర్వాత ఇంత కష్టపడి అన్ని డివైడర్ల మీద చెట్లు వేస్తే ఆవులు, మేకలు బాధ్యతారహితంగా వదులుతున్నారు. ప్లీజ్, నేను మీకు అలా ఫైన్ వేస్తాను, ఇలా ఫైన్ వేస్తానని చెప్పే కంటే, అది తర్వాత చేసే కంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాను. నేను ఎవరైతే ఆ యాజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అప్పీల్ మరొకసారి, ప్లీజ్, వేలాది రూపాయల మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాం. ఈరోజు ఎవెన్యూ స్టార్ట్ చేసాం గుడిపల్లి జంక్షన్లో. ఒక 10 మొక్కలు వేస్తున్నాను. ఇక తర్వాత నెక్స్ట్ లోడు అవెన్యూ ప్లాంటేషన్ వస్తాయి. అంటే అవెన్యూ అంటే వీధికి ఇరువైపులా వేసే నీడనిచ్చే చెట్లు, డివైడర్ మీద వేసేమో వాళ్ళు బ్యూటిఫికేషన్ చెట్లు, అవి కూడా మొదలు పెట్టబోతున్నాము. ఆ మొదలు చేస్తాను. ఒక 10 మంది సిబ్బందిని, 2 ట్రాక్టర్లు, దానికి సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను కష్టపడి మీకోసం, ప్రజల కోసం మొక్కలు పెంచడం నా ప్రయత్నం చేస్తాను. నా యొక్క అప్పీలు ప్రజలకి మరియు ఈ యొక్క జంతువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద మున్సిపాలిటీ. దయచేసి ఒక్క మొక్క కొరికినా కూడా మీరు దారిని పోయేటప్పుడు గౌరవ కౌన్సిల్ గారు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, గౌరవ ప్రజలు కానీ ఒక్కసారి వాళ్ళు మందలించండి, అవగాహన కల్పించండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిద్దాం. మనకి అడ్డం రాకుండా, వాళ్ళు బాధపడకుండా మధ్య మార్గంగా అవగాహనతో ముందుకు వెళ్ళాలని, మరొక్కసారి నేను 4 సార్లు 5 సార్లు చెప్పిన తర్వాత ఇక చట్టబద్ధంగా వ్యవహరించవలసి ఉంటుందని సున్నితంగా హెచ్చరిస్తూ ఆ యాజమానులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్. తర్వాత ఎవెన్యూ వేస్తున్నాను. ఇప్పుడు కొత్తపేటలో కూడా డివైడర్ మీద వేశాను. మొన్న ఆ వేసే కాంట్రాక్టర్ ఇయో మొర్రని నాకు ఫోటోలు పెడుతున్నాడు. 20 మేకలు సార్, 30 మేకలు సార్, 10 ఆవులు సార్. అవి తింటూ సాగితే ఎలా లక్షలాది రూపాయలు ప్రజల సొమ్ము. నేనేమంటానంటే ఆ యజమానులకి, మీరు పక్క నుండి కాపలా కాసుకొని చక్కగా ఎక్కడన్నా పురపాలక సంఘ ఆవుల వైపు తీసుకెళ్ళి మేపుకొని మరలా ఇంటికి తీసుకొచ్చుకోండి. తర్వాత 4 సార్లు చెప్పిన తర్వాత చట్టబద్ధంగా వ్యవహరించాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి ఆ యొక్క జంతువుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చట్టబద్ధంగా ఆక్షన్ వేసి పురపాలక సంఘ ప్రజలకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మా ప్రజాప్రతినిధుల తరపున కూడా నేను, మా వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, చాలా వరకు కంట్రోల్ అయినారు. ఇంకా 20% మంది, 10% మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవెన్యూ ప్లాంటేషన్, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ బ్యాలెన్స్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ వన్. ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో వచ్చేలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి, చెట్లు, బ్యూటిఫికేషను, పరిశుభ్రత అన్నీ కూడా బాగా ఉంది. జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట పర్వాలేదనే మున్సిపాలిటీ అని అనిపించుకునేదాకన్నా మా ఉంది. ఇప్పుడు బాగుందా అంటే నేను బాగుందని నేను చెప్పను, అంత అవివేకం కాదు. బాగా ఉంది, ప్రయత్నం చేస్తున్నాము. ఆ బాగు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ప్రజలకు అవగాహన పెంచుతూనే ఉంటాము. లాస్ట్కి మాత్రం చట్టబద్ధంగా వ్యవహరించవలసి వస్తుంది. దయచేసి పురపాలక సంఘ ప్రజలందరూ కూడా ఈ సీజనల్ డిసీజ్ రాకుండా చక్కగా కాచి చల్లార్చి మన మున్సిపల్ కమిషనర్ గారు కుప్పంని మంచి అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తున్నారు. ఆయనకు కుప్పం ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. మా ఆరాధయం ఆశాజ్యోతి మాన్యశ్రీ కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మన గవర్నమెంట్ విప్, మన అన్నయ్య కంచర్ల శ్రీకాంత్ అన్న గారి చొరవతో, పీడీ గారి చొరవతో, మా కమిషనర్ గారు ప్రతినిధ్యం వహిస్తూ కుప్పాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోతూ ఒక గ్రీన్ సిటీగా మార్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మనమంతా ఆయనకు సహకరించి, ఆయన కుప్పం ప్రజలంతా ఆయన అడుగుజాడల్లో నడిచి కుప్పాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చి అభివృద్ధి సీఎం కాన్స్టిట్యున్సీ అనే ఒక పేరు తెప్పించి ఆయన కూడా ఒక అభివృద్ధిలో భాగంగా ఉండి ఒక వ్యవస్థలో ఆయన ఒక మంచి ఉద్యోగస్తులుగా కాకుండా ఒక మానవత్వం చాటుకుంటూ జనాల్లో తిరుగుతూ ఎవరికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకు మా కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. ఇంకా మన మున్సిపల్ సిబ్బంది అయితే ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చక్కగా వ్యవహరిస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ
ఇటువంటి అభివృద్ధి కానీ ఇటువంటి టైమింగ్ సెన్స్ కానీ ఎవరు పాటించడం లేదు. కాకపోతే మా కమిషనర్ గారు వచ్చినప్పుడు ఇంకా ప్రత్యేకంగా అందరూ అన్ని సిబ్బందులు టైం టు టైం వర్క్ చేస్తున్నారు, ఓవర్ టైం చేస్తున్నారు. సారు మనకు ఎక్కడి ఇంకా మున్సిపాలిటీకి డబ్బులు తెస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. కాకపోతే వాళ్ళకు ఫుల్ఫిల్ చేసుకుంటూ, వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటూ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ అంతా ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తున్నారు. దానికి మన మున్సిపల్ సిబ్బందులందరూ కమిషనర్ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు కుప్పంలో హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట ఇటువంటి కమిషనర్ గారు వచ్చి మనకు కుప్పం ఎలా ఉండాలా, ఎలా ఉండిపోతుంది, ఎలా తీర్చిదిద్దామనే దానికి ఆయన చదువు చాలా అవసరం. కాబట్టి మనమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులకు కానీ మా కమిషనర్ గారికి ధన్యవాదాలు.